నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ఏంటంటే, ఉద్యోగులకు 2 డిఏలు, ఒకటి ఇప్పుడు, మరొకటి ఏడాది ఏప్రిల్లో. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ట్రస్ట్, బిల్లుల క్లియరెన్స్కు ప్రతి నెల 700 కోట్లు. రిటైర్డ్ ఉద్యోగులను మళ్లీ తీసుకోం. ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మన్మోహన్ పేరు. స్వయం సంఘాల బీమా సొమ్ము శ్రీనిధికి. 33,194 కోట్లతో రోడ్ల అభివృద్ధి. మెట్రో రెండో దశకు 19,579 కోట్లు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. వివరాలు వెల్లడించిన బట్టి పొంగులేటి. 5 గంటల పాటు సాగిన కేబినెట్ భేటీ. ఇక్కడ ఏంటంటే ఒకేసారి రైతు భరోసా, ఇది మెయిన్ కీలకము. ఈ రైతు భరోసా చాలా రోజుల నుంచి నాన్చుకుంటూ వస్తుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఈసారి రైతు భరోసా పడుతుంది 100%. నమ్మండి. ఇంకొక విషయం, అది పంట వేసే నాటికి అందరికీ నిధులు జమ చేసుకొని మంచి రోజున ఇవ్వాలని కేబినెట్ భేటీలో అభిప్రాయం. నష్టం వచ్చిన 2 పంటలకు బోనస్. నెలాఖరుకే నోటిఫికేషన్. స్థానిక ఎన్నికలపై సర్కారు ముందుకే. 15వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ. అప్పుడు దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం. నెలాఖరికే నోటిఫికేషన్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయిగా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి. కాళేశ్వరంపై 10న సీఎం సమీక్ష. జనకచర్ల గోదావరి అనుసంధానం పైన సమీక్ష. కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి సురేఖ. కేబినెట్ భేటీ ముందు స్వల్ప అస్వస్థత, పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఏంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఈ న్యూస్లో మెయిన్ న్యూస్ ఏంటంటే ఒకేసారి రైతు భరోసా. ప్రతి ఒక్కరు అడుగుతున్నది, ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నది రైతు భరోసా అనేది ఇప్పుడు కంపల్సరీ. ఇప్పుడు చెప్తున్నారు కదా, ఈ నెలాఖరు వరకు ఖచ్చితంగా నోటిఫికేషన్ లోపలనే అందరికీ రైతు భరోసా పడుతుంది అకౌంట్లలో. కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యిండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈసారి పడుతుంది. ఎందుకు పడుతుంది అని చెప్పేసి 100% చెప్తున్నామంటే, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా పడుతుంది. రైతులు టెన్షన్ పడకండి, ఖచ్చితంగా ఇది పడుతుంది. నాలాంటి వేలాది విద్యార్థుల మనోగతమే వినిపించా. గాజాలో జరుగుతున్నది నరమేధం. మానవత్వం ఉన్న వారెవరూ సమర్థించరు. పాలస్తీనా వాసులకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. క్లాస్ ప్రెసిడెంట్గా స్నాతకోత్సవం రోజు కావాలనే అంశం లేవనెత్తా. అనంతరం నాకు ఎలాంటి బెదిరింపులు ఎదురు కాలేదు. వర్సిటీ నుంచి బహిష్కరించలేదు. డిగ్రీని పోస్టులో పంపుతామన్నారు. యువత బాధితులకు గొంతు అవ్వాలి. ఆంధ్రజ్యోతితో మెగా వేమూరి. అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా గలం వినిపించిన MIT విద్యార్థి. మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనాకు మద్దతుగా గలమెత్తి సంచలనం సృష్టించిన తెలుగు సంతతి విద్యార్థిని మెగా వేమూరి. ఆ ప్రసంగం తర్వాత తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని ఆమె తెలిపింది. ప్రసంగం తన ఉన్నత చదువులు, పరిశోధనలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అనుకోవట్లేదని ఆమె పేర్కొన్నారు. మెగా వేమూరిని సామాజిక మాధ్యమాల మీద పనిచేస్తున్న సమూహాలను మేమంతా కలిసి పాలస్తీనా వాసులకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. క్రమంలోనే పాలస్తీనా నరమేధం సృష్టిస్తున్న ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఫోర్సెస్తో MIT పరిశోధన సంబంధాలు కలిగి ఉండడాన్ని నిరసించడానికి మా స్నాతకోత్సవం సరైన వేదిక అనుకున్నాం. నేను క్లాస్ ప్రెసిడెంట్ను కావడంతో నాకు ప్రసంగించే అవకాశం ఇస్తారని తెలుసు. ఆ సమయాన్ని మా నిరసన తెలియజేయడంతో పాటు గాజాలో ఇజ్రాయిల్ నరమేధాన్ని ఆపాలన్న డిమాండ్ను ముందుకు తేవడానికి పాలస్తీనాకు సంఘీభావాన్ని ప్రకటించడానికి వాడుకున్నాం. పాలస్తీనా వాసులకు మద్దతుగా కెఫేను ధరించి మరీ ఆ వేదికపై ప్రసంగం తర్వాత నిర్బంధాలు ఎదుర్కొన్నారా అని ప్రశ్నిస్తే, లేదు, నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, నిర్బంధాలు ఎదుర్కోలేదు. మరుసటి రోజు స్నాతకోత్సవానికి మాత్రం నన్ను అనుమతించలేదు. డిగ్రీ పట్టాను నాకు పోస్ట్ ద్వారా పంపిస్తామని చెప్పారు. యూనివర్సిటీ నుంచి నన్ను పూర్తిగా నిషేధించారు అని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదు. న్యూరోసైన్స్తో పాటు లింగ్విస్టిక్స్లో నా పరిశోధన కొనసాగిస్తాను. పాలస్తీనాకు మద్దతు ప్రకటించినంత మాత్రాన అది నా ఉన్నత చదువు, పరిశోధనల మీద ప్రతికూల ప్రభావం చూపుతుందని అనుకోలేను. భయం కూడా నాలో లేదు. పాక్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై కూడా మాట్లాడాల్సింది అంటున్నారు. దానికి మీ సమాధానం? కాశ్మీర్ సమస్యతో సహా ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల మీద నాకు అవగాహన ఉంది. అయితే కొన్నేళ్లుగా గాజా సమస్యపై లోతుగా అధ్యయనం చేస్తున్నా. అందువల్లే మా స్నాతకోత్సవ వేదికపై పాలస్తీనా పక్షాన గలం వినిపించా. ఒక క్లాస్ ప్రెసిడెంట్గా ప్రసంగించిన అది కేవలం నా అభిప్రాయం కాదు. ఇజ్రాయిల్ సాగిస్తున్న మరణ హోమాన్ని వ్యతిరేకిస్తున్న కొన్ని వేలాది మంది విద్యార్థుల మనోగతం. కరెక్టే, కానీ మరి టెర్రరిస్టులు దాడి చేసిర్రు,
వందల మందిని చంపిర్రు. మరి అప్పుడు కూడా అందరు మాట్లాడాలి కదా, ఎంతసేపటికి పాలస్తీనా వైపు మాట్లాడతామంటే మరి ఇజ్రాయిల్ పౌరులను చంపిర్రు. చుట్టూ అంతమంది చూస్తుండగా కూడా వచ్చి కిడ్నాప్ చేసి మరీ ఎత్తుకొని వెళ్ళిపోయి హింసిస్తున్నారు. ఇంకా వాళ్ళ దగ్గర బందీలుగా కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి ఏందనేది ఇజ్రాయిల్కు తెలుసు. ఎందుకంటే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, మళ్ళీ రక్తపాతం ఏపడే జరగకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలన్న దృష్టితోనే వాళ్ళు గాజాని మాత్రం ఖచ్చితంగా జల్లెడబట్టినట్టు పడుతున్నారు. ఇంకా టెర్రరిస్టులు ఉంటే వాళ్ళ దేశానికి ప్రమాదం కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా జల్లెడబడుతున్నారు, వాళ్ళకు సహాయం చేస్తున్నారు, టన్నెల్స్ ఏర్పాటు చేసుకున్నారు, రకరకాలుగా దాడులు చేస్తున్నారు. వాళ్ళకు మిగతా దేశాలు కూడా గాజా నుంచి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిస్టులకు. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ చేస్తున్నది కరెక్టే, మనోగతం వినిపించారు కరెక్టే, కానీ ఎవరి సొంత నిర్ణయం వాళ్ళది. $1000 చెల్లిస్తే నిరీక్షణ అక్కరలేదు. యుఎస్ వీసా ఇంటర్వ్యూకు కొత్తగా ప్రీమియం సేవలు డిసెంబర్ నుంచి అమలు చేసే యోచనలో ట్రంప్ సర్కార్. వాషింగ్టన్ నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు ప్రీమియం సర్వీసు అందించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తుంది. అయితే దీనిని ఉపయోగించుకోవాలంటే $1000 అంటే సుమారుగా 86,000 చెల్లించాలి. డబ్బులు పెట్టుకోగలిగిన పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించారు. ట్రంప్ ప్రచార విధాన సలహాదారులు మే 17న తయారు చేసిన ఒక డ్రాఫ్ట్ ప్రకారం వీసా ఇంటర్వ్యూకి త్వరగా వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. యుఎస్ వీసా ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఈ సమయం 7.5 వరకు ఉంది. ఈ పరిస్థితిని తప్పించడానికి ప్రీమియం సర్వీసును ఉపయోగపడుతుందని మెమోలో పేర్కొన్నారు. డిసెంబర్లో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. ఇది ప్రస్తుత వీసా దరఖాస్తు ఇంటర్వ్యూ ప్రక్రియల్లో ఎటువంటి మార్పును చేయబోదు, కేవలం సుదీర్ఘకాల నిరీక్షణను మాత్రమే తప్పిస్తుంది మెమోలో స్పష్టం చేశారు. వీసా దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన $185 ఇది అదనం. $50 లక్షల చెల్లిస్తే పౌరసత్వం ఇస్తామంటూ ప్రవేశపెట్టిన గోల్డ్ కార్డు పథకం ప్రకటించే నాటికి వీసా ప్రీమియం సేవలో ఆలోచన తెరపైకి రాలేదు. అయితే ఇది అమలులోకి వస్తే అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవచ్చన్న అభిప్రాయం కూడా ప్రభుత్వ న్యాయవాదుల్లో వ్యక్తమవుతుంది. ఎట్లకెళ్ళి జనాలను ఇబ్బంది పెట్టాలి ట్రంప్ సర్కారు.